హలో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బి క్వశ్చన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇన్ ఏబిసి అంటే ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి మీట్ ఎట్ ఓ అంటే యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ బి. యాంగిల్ బైసెక్టర్ అంటే ఏం లేదండి, ఒక యాంగిల్ని రెండు సమాన యాంగిల్గా డివైడ్ చేసే దానిని యాంగిల్ బైసెక్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యాంగిల్ బి అనేది 60 ఉందంటే ఇప్పుడు యాంగిల్ బైసెక్టర్ అనేది ఇది బి అండ్ సి మీట్ ఎట్ ఓ. ఓకే, యాంగిల్ బి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ బి వాల్యూ 60 ఉందంటే ఈ పార్ట్ 30 degrees, ఈ పార్ట్ 30 degrees ఇట్లా డివైడ్ చేస్తుంది. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, యాంగిల్ బైసెక్టర్ అంటే యాంగిల్ని టూ సమానమైన ఈక్వల్ యాంగిల్గా డివైడ్ చేసేదాన్ని యాంగిల్ బైసెక్టర్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనకు యాంగిల్ బీఓసి వాల్యూస్ ఇచ్చాడు 1, 2, 2. ఓకే, ఇక్కడ బీఓసి వాల్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ప్రతి ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, అదేం లేదండి, బీఓసి ఈక్వల్ టు 90 ప్లస్ యాంగిల్ A/2. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది ఫార్ములా అండి, ఇది కంపల్సరీ గుర్తుపెట్టండి. ఓకే, బీఓసి వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చాడు 1, 2, 2. ఓకే, 90 degreesకు 90 degrees అండి, ప్లస్ యాంగిల్ A/2. ఓకే, ఈ 90 degrees ఇది తీసుకురా అండి, అంటే 122 మైనస్ 90. సింపుల్గా మనం ఏం చేద్దాం, 30 రాసుకుందాం, 32 రాసుకుందాం. ఓకే, 32 ఈక్వల్ టు యాంగిల్ A/2. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎంత అండి, ఇది వస్తే మల్టిప్లై అవుతుంది 64 అండి. ఇది ఆన్సర్ అనేది 64 అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.